హైదరాబాద్ సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరుద్యోగుల సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. పోటీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మా బిడ్డల పక్షాన బీసీ సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఒకటి అడుగుతున్నాము. మా బిడ్డలకు ఇమీడియట్ గా ఉద్యోగాలు ఇవ్వండి. డిఎస్సీని పోస్ట్ పోన్ చేయండి. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయండి. గ్రూప్ 1 లో 1:100 పిలవండి. మెగా డిఎస్సీ ఇవ్వండి. అంతవరకు మేము మా బిడ్డల పక్షాన కొట్లాడతాము. ఎటువంటి త్యాగాలకు మేము సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు. జై తెలంగాణ. ఇసుక హైదరాబాద్ సచివాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి డీటెయిల్స్ అందిస్తారు. సుస్మిత, డీటెయిల్స్ ఏంటి? చాలా మంది నిరుద్యోగులు అక్కడ ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. పోలీసులు కూడా చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఉదయం నుంచి కూడా సెక్రటేరియట్ ముట్టడిని కూడా నిరుద్యోగులు పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికీ కొంతమంది నిరుద్యోగులు సెక్రటేరియట్ వద్ద చేరుకొని కూడా వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా కూడా పోలీసుల బందోబస్తు కూడా ఉంది. వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తూ ఉన్నారు. ఎప్పటికో కొంతమంది నిరుద్యోగులు రావడంతో కూడా వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. అయితే డిఎస్సీ ఏదైతే ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చిందో దాన్ని వాయిదా వేసి పూర్తిగా ఎన్ని పోస్టులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా రిలీజ్ చేసిన తర్వాత కూడా పూర్తిగా వాటికి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ వాయిదా వేయాలని చెప్పనా. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు కూడా సెక్రటరీ వద్దకు చేరుకుంటున్నారు. గ్రూప్ 2, 3కి సంబంధించి కూడా ఏదైతే పోస్టులు ఉన్నాయో అన్ని కూడా రిలీజ్ చేసి వాటికి మళ్ళీ వాయిదా వేసి మరి కొన్ని రోజుల తర్వాత నిర్వహించాలని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా గ్రూప్ 1కి సంబంధించి ఏదైతే ఉందో 1:100 ఈ నిష్పత్తులు కూడా పిలవాలని కూడా ఒకవైపు నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. గత కొంతకాలంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా. అయితే ప్రస్తుతం ఎవరైతే సెక్రటేరియట్ కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. అయితే వివిధ శాఖల రివ్యూ కూడా జరగబోతుంది. ఈ నేపథ్యం మీద కొంచెం ముద్రగా మారిందనే చెప్పాలి. అయితే చాలా మంది నిరుద్యోగులు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడికి ఎక్కువ వేల సంఖ్యలో వస్తారనే ఒక సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి బందోబస్తును కూడా ఇక్కడ వేల సంఖ్యలో కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ చాలా మంది పోలీసులు కూడా చేరుకు ఉన్నారు. మొత్తం సెక్రటేరియట్ ఏదైతే కనిపిస్తుందో 4 వైపులా పూర్తిగా పోలీసుల బందోబస్తు అనేది కనిపిస్తుంది. దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, చెక్కడపల్లి పలు ప్రాంతాల్లో కూడా పోలీసుల పహారా కాస్తూ ఉన్నారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నిరుద్యోగులు ఎవరైతే ర్యాలీ చేపడుతున్న నేపథ్యంలో వారందరినీ కూడా తీసుకువచ్చి బయటకు వస్తారనే నేపథ్యంలో కూడా అక్కడ కూడా పోలీసుల పహారా అయితే కాస్తూ ఉన్నారు. అయితే ఎక్కడ సెక్రటేరియట్ లోపలికి రానివ్వకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. నిరుద్యోగులు కాసేపట్లో మరింత సంఖ్యలో వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే చాలా మంది ఎవరు కనిపిస్తే వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పంపించి వేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళ నిరుద్యోగులు అనేది కూడా చెక్ చేయడం లేదు. మాకు ఖచ్చితంగా నిరుద్యోగులంతా కూడా మాకు చెప్పిన డిమాండ్స్ ఖచ్చితంగా చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో రాజకీయ రంగు కూడా దీనికి పూస్తున్నారని కూడా నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తుండడంతో గ్రూప్స్ కి సంబంధించి అలాగే డిఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేయాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికి సంబంధించి చాలా మంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తిగా పోలీసుల పహారా కాస్తున్నారు. అయితే వేల సంఖ్యలో దాదాపు 2000 మంది పోలీసుల భద్రత ఇక్కడ ఉంచారు. అయితే ఇప్పటికి సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధించి చాలా మంది నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి డౌన్ అంటూ ఇక్కడ నినాదాలు చేస్తూ ఉన్నారు నిరుద్యోగులంతా. అయితే పూర్తిగా మహిళలు చాలా మంది నిరుద్యోగులు అంతా కూడా ఇక్కడికి వచ్చి వారి నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మరింత మంది అంటే ఇప్పుడు దాదాపు 10 నుంచి 20 మంది సంఖ్యలో వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరింత మంది కూడా చుట్టుపక్కల ఎక్కడికక్కడ ప్లాన్ చేసుకుని వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్తిక్ అండ్ సుస్మిత, ప్రభుత్వ రెస్పాన్స్ ఏంటి? ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇంకోవైపు డిప్యూటీ సీఎం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ పోస్ట్ పోన్ చేయము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దీనిపైన ప్రభుత్వ స్టాండ్ ఏంటి?
ఎస్ కార్తిక్, నిన్న చూసుకున్న సమయంలో కూడా అశోక్ నగర్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో నిన్న బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఆ సమయంలో కూడా చెప్పారు, ప్రస్తుతం డిఎస్సి నోటిఫికేషన్లు 16,000కు పైగా కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యం ఇప్పుడు 11,000 చిల్లర వరకు కూడా నోటిఫికేషన్ సంబంధించి పోస్టులు రిలీజ్ చేశాము. అయితే మిగతావి కూడా తర్వాత విడుదల చేస్తాము, ఒకేసారి రిక్రూట్ చేయడం కష్టం కాబట్టి తర్వాత విడతల వారీగా కూడా రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు. కానీ పూర్తిగా ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి అన్ని కూడా రిలీజ్ చేయాలి డిఎస్సికి సంబంధించి అని కూడా నిరుద్యోగులు కోరుతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వదలాలి, ప్రస్తుతం ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా వేయాలని కూడా చెప్తున్నారు. గ్రూప్ 2కి సంబంధించి 3కి పోస్టులు పెంచి దానికి సంబంధించి సమయం కూడా ఇవ్వాలని కూడా కోరుతాను. అంతేకాకుండా గ్రూప్ 1కి సంబంధించి 1:100 నిష్పత్తిలో కూడా తీసుకురావాలని కూడా కోరుతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసులు బందోబస్తు అంటే సచివాలయం ముట్టడికి కూడా పిలుపునివ్వడంతో కూడా ఇక్కడ పూర్తిగా పోలీసు బందోబస్తు పహారా కాసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. కార్తిక్, థ్యాంక్ యూ సుస్మిత. అండ్ సుస్మిత, ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి ఆ వ్యాన్ లో కూడా మనం చూడొచ్చు చాలా మంది కూడా నిరుద్యోగులతో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు అనేది కూడా చెక్ చేయకుండా కనీసం అందరినీ ఆ వ్యాన్ లోకి ఎక్కిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో అరెస్ట్ చేసే ముందు వాళ్ళు నిరుద్యోగులా కాదా, నిరుద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళ కాదని ఒక క్లారిటీ అనేది ఇంపార్టెంట్. సో అది కూడా లేకుండా అందరినీ కూడా ఒకే వ్యాన్ లో కుక్కేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? ఎస్ కార్తిక్, ఇంతకుముందు మనం చూసినప్పుడు ఒక సుమోలో కూడా వచ్చి చాలా మంది దిగారు. అయితే వారికి సంబంధించి కొంతమంది నిరుద్యోగుల జేఏసీకి సంబంధించి వారంతా కూడా దిగారు. అయితే నిరుద్యోగుల సంఖ్య అనేది మరి కాసేపట్లో ఏదైతే జాక్కి సంబంధించిన కోఆర్డినేటర్ నేపథ్యంలో చాలా మంది నిరుద్యోగులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం వచ్చిన ఎవరైతే 10 మంది వ్యక్తులు ఉన్నారో వారైతే నిరసనలు వ్యక్తం చేస్తూ ఉండడంతో కూడా వారిని అరెస్ట్ చేశారు. సచివాలయం ముట్టడి చేయడానికి కూడా చాలా మంది ఇక్కడి నుంచి పరిగెత్తిన నేపథ్యంలో పోలీసులందరూ కూడా వారు అరెస్ట్ చేసి వ్యాన్లో పంపించిన పరిస్థితి. అయితే మరికొంతమంది ఎవరైతే ఉన్నారో 3-4 వ్యక్తులు కూడా అయితే ఇక్కడ తిరుగుతూ ఉన్న నేపథ్యంలో వారు కూడా నిరుద్యోగులే ముట్టడి కోసం వచ్చారని కూడా చాలా మందిని అరెస్ట్ చేశారు. అయితే వారు నిరుద్యోగులా కాదా అని చెక్ చేయని పరిస్థితి, వారిని యథాతథంగా కూడా వ్యాన్కి ఎక్కించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక క్లారిఫికేషన్ లేకుండా ఎవరు కనపడితే వారందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వివిధ శాఖల రివ్యూ ఉండడం కారణంగా కూడా పూర్తిగా పహారా కాస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా పోలీసులు వేల సంఖ్యలో కూడా పూర్తిగా సచివాలయం చుట్టూ కనిపిస్తున్న పరిస్థితి. అదనపు బలగాలను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి పూర్తిగా పహారా కాపిస్తున్నారు. మొత్తం 4 వైపులా సచివాలయ దారులు ఉంటే 4 వైపులా కూడా బారికేడ్స్ వేసి పోలీసులు పహారా, ఒకవైపు 4 దారుల అంటే మింట్ కాంపౌండ్ నుంచి మొదలు పెట్టుకుంటే మింట్ కాంపౌండ్ వద్ద ఒక సెక్యూరిటీ అలర్ట్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అటువైపు మొత్తం 4 దారులు ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి వైపు కూడా ఇటువైపు హిమాయత్ నగర్కి వెళ్లే రూట్ ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అటువైపు పూర్తిగా కూడా పోలీసుల బందోబస్తు అనేది కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులు మరి ఇక్కడి వరకు వస్తారే ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. ఎలాగైనా ఈ దారుల్లో వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా తెలిసింది. దానికి సంబంధించిన సమాచారం వస్తూ ఉండడంతో కూడా పోలీసులు ఇక్కడ వేల సంఖ్యలో బందోబస్తును అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. కార్తిక్, అండ్ ఇంకొకటి అక్కడ బీసీ సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది సుస్మిత. బీసీల జనగణన చేయాలని కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నట్టు కనిపిస్తుంది, వాళ్ళతో పాటుగా నిరుద్యోగులతో పాటుగా. ఎస్ కార్తిక్, ఇప్పటి వరకు కూడా చూసుకుని నిరుద్యోగులతో పాటు కూడా బీసీ నాయకులు కూడా ఇప్పుడు మనం చూసిన పరిస్థితి, వారందరూ కూడా సచివాలయం ముట్టడి నేపథ్యంలో వారందరినీ కూడా అరెస్ట్ పైన ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలి. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేవలం ఈ ఇయర్ది మాత్రమే నేను దశల వారీగా రిలీజ్ చేస్తా అంటుండు. ఇలా చెప్పడం అంటే మరోసారి ఈ యొక్క విద్యార్థులను అదే విధంగా తల్లిదండ్రులను మోసం చేయడమే. తక్షణమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోని 7,000 కోట్లకు పైన ఉన్నటువంటి ఈ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి. లేని పక్షంలో రేపు అసెంబ్లీని కూడా అడ్డుకుంటాం. ఏఐసెఫ్గా అన్ని విధాలుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు కూడా మా పోరాటాలు కొనసాగిస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు దాదాపు 3 సంవత్సరాలుగా 7,000 కోట్ల పైసలకు ఉన్నటువంటి స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. ఈ పెండింగ్ వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తాం. తద్వారా ఎందుకంటే విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు తమ కోర్సులు పూర్తయినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో పై చదువు పోకపోవడంతో ఉద్యోగాలు పోలేక
అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగణలో తీసుకొని వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు గత ఒక సమావేశంలో ఈ రోజు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి రియంబర్స్మెంట్ మేము సక్రమంగా కేటాయించమని చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు సైతం ఇలా ముట్టడి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలా డిఎస్సి వాయిదా వేయకుండా గ్రూప్స్ పరీక్షలు వెంటనే వాయిదా వేసి డిఎస్సి పోస్టులు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా విద్యార్థి నిరుద్యోగులు బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వలే, లీకేజ్ చేసింది, విద్యార్థుల స్కాలర్షిప్ అని చెప్పి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అధికారం తెచ్చారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి యువకులు మన్నగొని ఇలా పరీక్షల నేపథ్యంలో పరీక్షకు గ్యాప్ ఇచ్చి ఇలా నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా ఉండాలి, విద్యార్థులకు పూర్తి స్థాయి స్కాలర్షిప్ పెండింగ్ బకాయిలు ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ని తక్షణం విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని ముట్టడించడం జరుగుతూ ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి సుత్తశుద్ధి ఉంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 7,000 పైచిలు కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తూ ఇవాళ మీ ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన ఎక్కడుంది? ఇవాళ రాజ్యాంగబద్ధం కల్పించిన హక్కులు ఉన్నటువంటి హక్కులను కూడా ఇవాళ కాలు రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పోలీసుల రాజ్యమా ప్రజారాజ్యమా అనే విధంగా తలపించే విధంగా ఇవాళ పోలీసుల రాజ్యం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి స్పందించి తక్షణమే ఇవాళ ఇప్పుడు 7,000 కోట్ల పెండింగ్ బకాయిల్ని విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం.